గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 12th March 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ స్టాక్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. సో మార్కెట్ డౌన్ అవుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. చాలా రోజు నుంచి దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలను చెప్పడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ మన వరల్డ్ పిఈ రేషియో అని ఒకటి ఉంటే మీకు గూగుల్లో కొడితే వరల్డ్ పిఈ రేషియో వస్తుంది. ప్రతి కంట్రీకి కానీ పిఈ రేషియో ఉంటుంది స్టాక్ మార్కెట్కు. సో మన ఇండియా ఆల్మోస్ట్ 20 ఉంది. యునైటెడ్ స్టేట్స్ కూడా 25 అట్లుంది. మిగతా కూడా ఆల్మోస్ట్ 18, 19, 20 మధ్య ఉంది. బట్ చైనా అండ్ బ్రెజిల్ మాత్రం 10 and 8 లోపు ఉంది. కాబట్టి చాలామంది చైనాకు బ్రెజిల్కి పోతున్న వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అంటే ఎక్కడైతే వాల్యుయేషన్ తక్కువ ఉంటాయో అక్కడ పోవడానికి ప్రయత్నిస్తారు మన ముఖ్యంగా ఫారినర్స్. సో దాని మూలంగా మనకు ఫారినర్స్ పెట్టుబడులు కూడా తగ్గుతున్నాయి. అండ్ మన ఇప్పుడు 20 ఉంది ఆల్మోస్ట్ పిఈ. అంతకుముందు కరోనా టైంలో 40 కూడా ఉండే. ఆల్మోస్ట్ సగం తగ్గింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మంచి వాల్యూస్ ఉండొచ్చు చెప్పచ్చు. ఇంకా 2-3 పాయింట్లు తగ్గినా కానీ మళ్ళీ మార్కెట్ పెట్టడానికి అవకాశం ఉందని మనం భావించవచ్చు. అట్లనే యూఎస్ఏ టార్గెట్స్ ఇప్పుడు యూఎస్ మార్కెట్ నిన్న అండ్ ఈరోజు కూడా నిన్న మొన్న కూడా బాగా తగ్గింది. ఈరోజు ముఖ్యంగా టారిఫ్ మూలంగా ట్రంప్ చెప్పే మాటలు అతని యొక్క పరిస్థితిని బట్టి కూడా మార్కెట్ కింద మీద అవుతున్నట్టు మీకు తెలుస్తుంది. అది గుర్తించండి. ముఖ్యంగా అన్సర్టిటీ ఉంటుంది. స్టాక్ మార్కెట్కు అన్సర్టిటీ నచ్చదు, అన్సర్టిటీ ఉండకూడదు. దాని మూలంగా మొత్తం సెంటిమెంట్ దెబ్బతింటుంది. మంచి షేర్లు అయినా కానీ సెంటిమెంట్ లేకుంటే మార్కెట్ పడే అవకాశం ఉంది. అట్లా ఫారెన్స్ కూడా ఎఫ్ఐఐ సెల్లింగ్ ఉంది. అట్లనే రిటైలర్ సెల్లింగ్ ప్లానింగ్లో ఉంది. రిటైలర్స్ కూడా కొద్ది అంటే మన రిటైల్ తెలియక అవగాహన లేక అండ్ డబ్బుల ఇంట్రెస్ట్ భారంతో కూడా వాళ్ళు సెల్లింగ్ అవుతుంది. దాని మూలంగా మార్కెట్ పడుతుంది. అండ్ ఎస్ఐపై కూడా సిఐ మన సిస్టమిక్ ఇన్వెస్ట్ ప్లాన్లో చెప్తే ఇన్వెస్ట్మెంట్ కూడా మంత్లీ తగ్గుతుందనే డాటా చెప్తుంది. అండ్ Q3 కూడా మరి బ్రహ్మాండంగా రాలి, బ్యాడ్ అయితే లేదు కానీ బ్రహ్మాండంగా రాలి, అదో కారణము. అట్లనే డిమాట్ అకౌంట్స్ కూడా తగ్గుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇన్ని కారణాల మూలంగా మార్కెట్ తగ్గుతుంది. మొత్తానికైతే సెంటిమెంట్ బాగాలేదు. అది కూడా నేషనల్గా బాగుంది కానీ ఇంటర్నేషనల్ లేదు. దాని మీద తగ్గుతుందని గుర్తించండి. అండ్ బిజినెస్ ఇండెక్స్ మన మార్కెట్ ముఖ్యంగా యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ ఎక్కువ ప్రభావితం చేస్తాయి. సో వీటిని మనం రోజు గమనించడానికి ప్రయత్నం చేసినాము. ఇప్పుడు యూఎస్ఏ మార్కెట్స్ నిన్న అమెరికాలో డౌ జోన్స్ 478, నాస్డాక్ 32 అండ్ S&P 500 42 డౌన్ అయింది. అట్టే యూరోపియన్ మార్కెట్లో కూడా ఇంగ్లాండ్ 104 పాయింట్ డౌన్, ఫ్రాన్స్ 105 అండ్ జర్మన్ 292 డౌన్ అయింది. ఇలా యూఎస్ఏ, యూరోపియన్ మార్కెట్ రెండు మార్కెట్ కూడా నిన్న మధ్యాహ్నం అండ్ రాత్రి డౌన్ అయ్యే మూలంగా మన మార్కెట్ కూడా ప్రభావం ఉంటే మన మార్కెట్ కూడా పెరగడానికి కొద్దిగా సందేహపడుతుంది. దాని బట్టి కూడా ఈరోజు కొద్దిగా మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంది. సింగపూర్ నిఫ్టీ కూడా 10 పాయింట్ డౌన్తో రన్ అవుతుంది. అండ్ చైనా కూడా 5 పాయింట్ డౌన్. బట్ తైవాన్, జపాన్ 230 అండ్ 30 పాయింట్ అప్లో ఉంది. అది గుర్తించండి. సో నిన్న మళ్ళీ మన పార్ట్నర్స్ యథామాదిగానే 2823 క్రోర్స్ సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 2002 బై చేశారు. మీరు గమనించాలి, మ్యూచువల్ ఫండ్స్ వారు కొంటున్నారు కాబట్టి మార్కెట్ ఇంత పడుతుంది. ఒకవేళ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ కొనకుంటే మార్కెట్ ఇంకా పడే అవకాశం ఉంది. అది కూడా గ్రహించండి. సో మార్కెట్ మన సదా జాగ్రత్తగా వ్యవహరించాలి. నిఫ్టీ నిన్న 38 పాయింట్ డౌన్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 360 డౌన్లో ఉంది. బట్ మిడ్ క్యాప్ 325 అప్లో ఉంది. మన స్మాల్ క్యాప్ 120 డౌన్లో ఉంది. ఇండియా విక్స్ పెరుగుతుంది. ఇండియా విక్స్ అనేది వొలాటిలిటీ చూస్తుంది. 10-12 మధ్య ఉన్నాయి. 14 కూడా పర్వాలేదు. నిన్న 9 అప్ అయింది. ఇది వొలాటిలిటీ చూస్తే గుర్తించండి. అంటే పీసీఆర్ నిఫ్టీ రేసు కూడా అంటే పుట్కా రేసు బట్టి కూడా మా మార్కెట్ బుల్లిష్ బేర్స్ అని చెప్పడానికి వీలవుతుంది. ఇదొక ఇండికేటరు. ఇది ఎప్పుడైతే 1% కంటే ఎక్కువైతే ఉంటుందో పీసీఆర్ నిఫ్టీ రేసు బుల్లిష్ అన్నట్టు, తక్కువ ఉంటే బేరిష్ అన్నట్టు ఒక అర్థము. సో ఇప్పుడు ఈరోజు 1.09 ఉంది, బుల్లిష్గా ఉన్నట్టు దీన్ని బట్టి చెప్తుంది. అది గుర్తించండి. సో నిఫ్టీ గ్రాఫ్ చూస్తే నేను 22,497 క్లోజ్ అయింది. దీని డిస్టెన్స్ 22,677 ఉంది. అంటే ఎప్పుడైతే ఇది క్రాస్ అవుతుందో అప్పుడే మార్కెట్లో బలం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ స్టాప్ లాస్ 22,245 ఇంతకన్నా కింద తగ్గితే ఇంకా మార్కెట్ ఇంకా పడే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 47,823 ఉంది. దీని రెసిస్టెన్స్ 47,898. ఎప్పుడైతే క్రాస్ అయితేనే ఇందులో బలం ఉంటుంది. అండ్ స్టాప్ లాస్ 47,500. అది గుర్తించండి. సో నేను గోల్డ్ ఈటీఎఫ్ మన గోల్డ్ కొనడానికి ఈటీఎఫ్ ఉపయోగపడుతుంటుంది. మరి తక్కువ రేటు దొరుకుతున్నది. నిన్న 9 పైసా డౌన్ అయ్యి 72.08 దగ్గర ఉంది. దీని హైయెస్ట్ 74 పోయి లోస్ 51 దగ్గర ముగిసింది. అట్లనే సిల్వర్ ఈటీఎఫ్ కూడా 93.65 దగ్గర క్లోజ్ అయింది. నిన్న 40% డౌన్.
బట్ హైయెస్ట్ 100 రూపీస్ పోయి 67 దగ్గర ఖచ్చితంగా ఉంది. అండ్ బ్రెడ్ కూడాలు కూడా కొద్దిగా పెరిగింది. మొత్తానికి 70 రూపీస్ లోపల ఉంది పర్ డాలరు. 70 నిన్న 13 పైసా అప్. అటు డాలర్ ఇండెక్స్ కొద్ది డౌన్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ అంతకుముందు 110 ఉండే. ఇది కూడా ఒక కారణము. డాలర్ ఇండెక్స్ తగ్గిన కొద్దీ మన మార్కెట్ పెరగటానికి వస్తుంది. నిన్న 37 పైసే డౌన్, 103.4 దగ్గర క్లోజ్ అయింది. అండ్ డాలర్ కూడా నేను కొద్దిగా డౌన్ అయింది. 87.21. నిన్న డాలర్ కూడా పెరుగుతూ కూడా మన మార్కెట్ పడే అవకాశం ఉంది, డౌన్ అవుతుంది. అండ్ యూఎస్ఏ బాండ్ ఈల్డ్స్ కూడా చాలా పెరిగినాయి. ఇప్పుడు కొద్దిగా తగ్గుతుంది. అది 4.2 ఉంది. అండ్ అంతకుముందు లోయెస్ట్ 362 ఉంది. ఇది 4 బిలో ఉండాలి ఎప్పటికీ. అప్పుడే మార్కెట్ పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యూఎస్ఏ వాళ్ళు ఇక్కడనే పెట్టుబడి పెట్టడానికి ఇస్తారు. వాళ్ళకు 4% అంటే చాలా ఎక్కువ కింద పరిగణిస్తారు. అండ్ లాంగ్ బిల్డప్, ఇది ఫ్యూచర్ ఆప్షన్ దాటం బట్టి ఇక్కడ జాబితా జరిగింది మనీ కంట్రోల్ ద్వారా. లాంగ్ బిల్డప్ అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ హై బిల్డప్ అయినట్టు దీని మీనింగ్. వీటి మూలంగా షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లనే షార్ట్ కవరింగ్ కూడా ఈ షేర్లు కూడా పెరగడానికి అవకాశం ఉంది. అంతకుముందు షార్ట్ అయిన షేర్లు కంపల్సరీ కొనాల్సిన స్థితి ఉంటుంది కాబట్టి ఈ షేర్ కూడా పెరుగుతాయని జాబితా చెప్తుంది. లాంగ్ అండ్ వైడ్ స్ట్రాంగ్లో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి షేర్ తగ్గవచ్చని ఇదొక జాబితా. అండ్ షార్ట్ బిల్డప్ కూడా షార్ట్స్ బిల్డ్ ఈ షేర్ కూడా తగ్గుతాయని ఈ జాబితా చెప్తుంది. హైయెస్ట్ డెలివరీ కింద నిన్న కూడా హైయెస్ట్ డెలివరీ సుమారు 70 నుంచి 80% ఈ షేర్లో హైయెస్ట్ డెలివరీ జరిగింది. ఎప్పుడైతే హైయెస్ట్ డెలివరీ అవుతుందో ఈ షేర్ ముందు పెరుగుతాయని దీని యొక్క ఉద్దేశము. అది గుర్తించండి. అండ్ టుడే బ్యాండ్లో షేర్స్లో ఇంకా ఈరోజు 2 యాడ్ అయినాయి. మన ఇండస్ఇండ్ బ్యాంకు అండ్ షేర్లు. ఆల్రెడీ మనపురం ఫైనాన్స్ ఉంది, హిందుస్థాన్ కాపర్ ఉంది, బిఎస్ ఉంది. ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంకు, షేర్లు ఇవి యాడ్ అయినాయి. ఈ ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్ ఉన్నప్పుడు వీటిని ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. సో దాని మూలంగా ఈ కొద్దిగా షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి క్యాష్ సెగ్మెంట్లో వీటిని తీసుకోవచ్చు. అండ్ డివిడెండ్స్ అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ జిఆర్ ఇన్ఫ్రా డివిడెండ్ ప్రకటించింది. దాని రికార్డ్ డేట్ 13 అంటే రేపు, అంటే ఈరోజు కానీ అంతకుముందు షేర్ కొన్న వరకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క డివిడెండ్ రేపు డిసైడ్ కాబోతుంది. ఉడక కూడా దీని డివిడెండ్ మీటింగ్ 13 నాడు ఉంది. క్యాస్ట్రో ఇండియా డివిడెండ్ ప్రకటించింది 9.50 పర్ షేరు. ఇది 18 రికార్డ్ డేట్. అట్లనే సిఐ ఆటోమేటివ్ డివిడెండ్ 7 రూపీస్, ఇది 21 మార్చ్. అండ్ సన్ఫై కన్జ్యూమర్ 55 రూపీస్ పట్టించింది. దీని యొక్క రికార్డ్ డేటు 28 మార్చ్ అని గుర్తించండి. ఇవి వార్తలు. దీని తర్వాత కూడా మన బిజినెస్ వార్తలు అండ్ వార్త మీద టెక్నికల్ ఒక వీడియో ఉంటుంది. అది కూడా గమనిస్తాను. ముగిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.